ఇక్కడికి ఈ రోజు ఒక మంచి తిరుగుతా ఉన్నాడు. ఎప్పుడు మీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఒకసారి వచ్చారా? సంవత్సరం నుంచి అయితే ఇక్కడ టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఒక్కసారన్నా వచ్చారా మన గ్రామానికి? మీ కష్టాలు ఏమైనా కనుక్కున్నాడా? అది కాకుండా ఈ రోజు మాత్రం మీ ఓట్లు మాత్రం కావాలని చెప్పి ఈ రోజు వచ్చారు. మదిపాడు అనేది ఎవరు అడ్డా అనేది అందరికీ తెలుసు. అది మన సత్తా మనం చూపిస్తాం. తప్పకుండా ఈ ఎన్నికల్లో మంచి తీర్పు వచ్చి ఆయనకి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇంకా మనం చూస్తే మన ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన వచ్చి గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో మీకు ఒక్క రూపాయలు అంటూ లేకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ అందేటట్టు చేశారు. ఈ రోజు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అయితే ఏం చేస్తున్నాడు? ప్రజలకు డబ్బులు పంపిస్తున్నాడు. అవన్నీ తీస్తే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుందని చెప్పి రకరకాలుగా ఆరోపణలు చేశారు. వాలంటీర్ వల్ల మహిళలు మాయమైపోతున్నారు. ఇంత పెద్ద ఆరోపణలు చేసి ఈ రోజు నేను కూడా చేస్తా జగన్ లాగా అంటున్నారు. అంటే ఒప్పుకున్నట్టే కదా మన జగన్ అన్న మంచిగా పరిపాలన చేస్తున్నట్టు. ఆయన చెప్పేది కూడా మీకు మంచి జరుగుంటే మాత్రం నాకు ఓటేయండి అంటున్నారు. ఇంత ధైర్యమైన పిలుపు నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చెప్పలేదు. ఆయన కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపించి మనం ఆయన స్థానం అయ్యాయని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం.